ఒక సినిమా డైలాగుని పెట్టుకొని రఫా రఫా అనేటువంటి మొన్న పల్నాడు జిల్లాలో జగన్ గారు పర్యటించేటప్పుడు ఇదే తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నటువంటి ఒక కార్యకర్త పోస్టింగ్ను ప్రదర్శించే విషయంలో టీడీపీ క్రిస్టియన్ సేల్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనవసరమైనటువంటి ప్రేలాపనలు చేస్తూ ఉంటున్నారు. జగన్ గారు గుర్తించుకోండి, వారు పుట్టుకతోనే ఎంతో క్రైస్తవత్వం పైన దేవుని పైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని క్రైస్తవత్వంలో 4 గోడల మధ్య బైబిల్ చదువుతాడు అనేటువంటి విషయాలు అనవసరంగా పేలుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సేల్ వాళ్ళకి చెప్తున్నాము. జగన్ గారు ఎప్పటికీ నిజాయితీగా నిబద్ధతగా ఆయన పరిపాలన చేశాడు. 5 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన దమ్మున్న మొగోడండి. ఆయన దమ్మున్న మొగోడు కాబట్టి ఒక్కడిగా వచ్చాడు, ఒక్కడిగానే ఎదుర్కొన్నాడు. నేనైతే ప్రజలకు ఏవైతే పథకాలు అందలేదు అని తెలిసిన వారు ఎవరైనా ఉంటే నాకు ఓటు వేయద్దని చెప్పినటువంటి దమ్మున్న మొగోడు. అలాంటి వాటిని పట్టుకొని మీరు క్రైస్తవుడు కాదు, క్రైస్తవులకి ఏమీ చేయలేదని, క్రైస్తవులకి ఏమన్నా మేలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మీరేదో ప్రవీణ్ ప్రగడాల గారి మరణాన్ని ఏదో కప్పిపుచ్చడానికి అప్పటికప్పుడు ఏదో గౌరవవేతనంగా 7 నెలలు చేశారు. మిగిలినటువంటి ఎలా వెళ్ళిపోవాలండి? 7 నెలలు అంటే ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయి ఇంకా 5 నెలలు ఎక్కడ పోయింది గౌరవవేతనం? ఆ గౌరవవేతనం రిలీజ్ చేయాలా? అదేవిధంగా కొత్త వారిని కూడా యాడ్ చేయాలా? కొత్త వారికి అది మీరు చేసి మేము చేసామని చెప్పేసి మీరు ఏదైనా కానీ భుజాలు తడుముకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా మీడియా సమావేశంలో నేను తెలియపరుస్తున్నాను. క్రైస్తవులకి మీరు ఏదైనా కొత్తగా ఏదైనా ఉంటే చేయండి. ఏదో గుంటూరు దగ్గర ఏదో 2 ఎకరాల్లో భవనం కట్టిస్తున్నాము అది ఏదైనా గొప్పలు చెప్పుకోవడమే కానీ క్రైస్తవ కుటుంబాలకి ఏం మేలు చేశారు? ఇదే కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు ఎక్కడెక్కడ ఏమైనా కిరీటాలు పెట్టారా? క్రైస్తవ పాస్టర్లకు కానీ క్రైస్తవ బిడ్డలకు కానీ చదువుకున్నటువంటి వారికి కానీ ఎవరికైనా కానీ ఏమైనా లబ్ధి చేకూరుందా? అది మీరు తెలియపరిచి అప్పుడు మేము క్రైస్తవుల ప్రభుత్వం మీదని మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని పొగిడితే బాగుంటుందని చెప్పేసి క్రిస్టియన్ తెలుగు దేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి నేను ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాను. జగన్ గారిని అనే స్థాయి మీది కాదండి. ఎలాగంటే ఇదే సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఏమంటున్నారు? జగన్ గారు అక్కడ ఉన్నట్టు ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని భూస్థాపితం చేయాలి, ఆ భూస్థాపితం ఎలాగా కాంక్రీటైజ్ చేయాలని అంటున్నారు. పెద్దవారు, వయసులో పెద్దవారు, 4 సార్లు మీరు సీఎంగా చేశారు. అలాంటి వ్యక్తి మీరు అలాగా మాట్లాడడం ఎంతవరకు మీది సబబండి? కరెక్ట్ కాదు అది. ఇదే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే జగన్ కూకుటి వేళ్లలో పీకేస్తాను అని అంటారు. అదేమన్నా భాషనండి? అలాగ మాట్లాడవచ్చా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి? మొన్న ఇదే బుచ్చయ్య చౌదరి గారు అంటారు 80 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి. ఆయన ఎలా అంటారు? తలకాయ నరికేస్తే ఎవరు దిక్కు అంటారు. అంటే అలాగ మాట్లాడడం అదేమన్నా పద్ధత అండి? మిమ్మల్ని చూసుకొని భావితరాల వారు రాజకీయాలు చేయాలి, రాజకీయ పార్టీలలో కొనసాగాలి. ఇదే అయ్యన్న పాత్ర గారు ఏమంటారండి? స్పీకర్ మరి ఆయన వాడైతే ఓడిపోయాడు కానీ చావలేదు అంటారు. ఇది కరెక్టా అండి? అంటే మీరు ప్రతిపక్షం వాళ్ళలో ఉన్నటువంటి వారిని మీరు ప్రతిపక్షంగా ఎదుర్కొని ప్రతిపక్ష వాళ్ళు చేసిన దానికన్నా ఇంకా రెట్టింపుగా చేయండి. రెట్టింపు చేసి ప్రజల మన్ననలు పొందుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అది చేస్తాం ఇది చేస్తామని ఆయనకు వచ్చే ప్రజాబలాన్ని చూసి మీరు ఓర్వలేకపోతున్నారంటే ఒక్కసారి మీ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి ఈ తెలుగుదేశం క్రిస్టియన్ సేల్ అతనికి లేదండి. అతను ఒక్కసారి పరీక్షించుకోవాలని. మాట ఎత్తితే జగన్ అనేది ఏకవచనంతో మాట్లాడేది కాదు. సభ్యత నేర్చుకోండి. ఫస్ట్ సభ్యత నేర్చుకొని జగన్మోహన్ రెడ్డికి మేము ఎలాగ సంబోధిస్తున్నాము? సీఎం గారు అంటున్నాము, డిప్యూటీ సీఎం గారు అంటున్నాము, పెద్దలు మేము గౌరవిస్తున్నాము. అది మాకు నేర్పేటువంటి బైబుల్ నేర్పేటువంటి ధర్మం. అది మేము క్రైస్తవులుగా మేము అందరినీ గౌరవిస్తూ ఉంటాము. మీరు క్రైస్తవత్వంలో ఉండి ఒక 4 వెనకలు వేసేసుకొని క్రైస్తవులకంతా కూటమి ప్రభుత్వం మేలు చేసేసింది, అసలు కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు చేసినది, క్రైస్తవులకు ఏం చేసింది ఒకసారి చూపించండి కూటమి ప్రభుత్వము. అంతో ఇంత జగన్మోహన్ రెడ్డి గారి పేద పాస్టర్లని కనీసం చర్చిలు నడిపించుకునే స్థితిలో ఉన్నటువంటి వారిని గుర్తించి నెలకు 5,000 రూపాయలు గౌరవవేతనంగా ప్రకటించి క్రైస్తవులను గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ సీఎంలలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అది మీరు గుర్తించుకొని మాట్లాడండి. అప్పుడే మీకు ఏదైనా కానీ మంచిగా ఉంటుంది. కానీ అదేదో ఎవరినో ఒకటి ఏదో మభ్యపెట్టేదానికి 7 నెలలు వేసామంటున్నారు. మిగిలినది వేయండి. మిగిలినది వేసి కొత్త వారికి ఆహ్వానం తెలపండి. కొత్త వారికి ఆహ్వానం తెలిపి
ఆ తర్వాత మేము క్రైస్తవులకి మేలు చేశామని చెప్పండి. అంతేగాని అనవసరమైనటువంటి ప్రాలాపాలు చేయడం. జగన్ గారికి వచ్చే ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారండి. ఎందుకు మీకు అంతగా జగన్ గారి పైన కక్ష? ప్రజలకు మేలు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలలో ఆయన ఒక దేవుడే కూర్చున్నాడు. మీరు అలాగే మేలులు చేసి అప్పుడు జగన్ గారి కన్నా గొప్పవారు అనిపించుకోండి. అంతేగాని జగన్ గారి పైన అనవసరమైనటువంటి ప్రాలాపన పేరైతే మేము సహించదేదని చెప్పేసి పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. జై జగన్. వైపీ బాబు, అనంతపురం జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు.